నమస్తే, నేను ఇందు. టాలీవుడ్ టాప్ హీరోలకు ట్రంప్ సినిమా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మరి చూస్తే టాలీవుడ్ టాప్ హీరోలకి ట్రంప్ అయితే సినిమా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది సార్? టాలీవుడ్ టాప్ హీరోలకి అని కాదు, రెస్ట్ ఆఫ్ హాలీవుడ్ అంటే హాలీవుడ్ మినహాయించి ఎవరు వచ్చినా కూడా టారిఫ్లు విధించాలని ట్రంప్ డిసైడ్ అయ్యారు. ఎందుకు డిసైడ్ అయ్యారు కాకుండా ఎందుకు డిసైడ్ అయ్యారంటే ఇవాళ మిగతా సినిమాలు కూడా బాగానే ఇదవుతున్నాయి. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలతో పోటీగా భారతీయ సినిమాలు నిల్చోలేకపోయినా, ఎందుకంటే డబ్బున్నోడు ఇంగ్లీషోడు ప్రపంచం అంతా వాడివే ఉన్నప్పుడు అందరు మనవాళ్ళు కూడా పిచ్చి వాడు ఇంగ్లీషోడు ఏం చేశాడు, అదే మనవాడు తీస్తే కాపీ అంటారు. మరి వీళ్ళందరికన్నా ముందు మనం విఠలాచార్య గారు అంతకన్నా అద్భుతంగా తీశారుగా, గ్రాఫిక్స్ ఏం లేనప్పుడు. మరి అది చూసి వాడు కాపీ కొట్టుండొచ్చు కదా. వాడికి వస్తే థాట్ వచ్చినట్టు, మనం తీస్తే కాపీ కొట్టినట్టు. అంటే మన వాళ్ళే అందులో ఉన్నారు అలాంటి వాళ్ళు చాలా మంది. మా మిత్రుల్లో కూడా 2-3 ఉండేవారు. ఏది సినిమా చూసినా కూడా ఇది పలానా హాలీవుడ్ సినిమాలో కాపీరా, ఇది కాపీరా అని కూడా నా క్లోజ్ ఫ్రెండ్ ఒకటి. సో అట్లాగా ఇప్పుడు సేమ్ థాట్ రావచ్చు. ఒక్కొక్కటి టేకింగ్ స్టైల్ ఒకలా ఉంటుంది, ఒక్కొక్కటి పిక్చరేషన్ స్టైల్ ఒకలాగా ఉంటుంది. సో మన ఎంత దౌర్భాగ్యం అంటే హాలీవుడ్ అన్నాడు పెట్టుకుని సినిమా రంగం పేరు పెట్టుకుని అదొక స్టూడియో, హాలీవుడ్ స్టూడియో కట్టుకొని వాటి చిత్రాలు నిర్మించుకుంటే దానికి కూడా మనం కాపీ అయినా. టాలీవుడ్ ఏంటమ్మా, బాలీవుడ్ ఏంటమ్మా, హిందీ వాళ్ళు బాలీవుడ్ అంట, టాలీవుడ్ అంటే తెలుగు అంట, శాండిల్వుడ్ అంటే కర్ణాటక అంట, తర్వాత మాలీవుడ్ అంటే మలయాళం, కోలీవుడ్ అంటే తమిళనాడు. మరి ఇక్కడ కూడా అదే కాపీయా? తెలుగు పరిశ్రమ అనేది అనుకోవచ్చు కదా. అంటే ఇది కూడా వాళ్ళ కాపీలాగే మనం మాట్లాడుకుంటున్నాం. అంటే మన ముందు తరం వాళ్ళు లేకపోతే కొంతమంది వాళ్ళు ఏదైనా వాళ్ళు సూపర్ రా వాళ్ళు ఆ సెన్స్లో అది కూడా మనం కాపీ కొట్టే ఇలాగా దిగిపోయాం. సో ఇప్పుడు భారతీయ సినిమా ఎలా అయిపోయిందంటే అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ దేశాలని మన వైపు చూస్తున్నాయి. ఈరోజు ఒక RRR కానీ పుష్ప లాంటి సినిమాలు ఎక్కడెక్కడ ఆడుతుంటే, బాహుబలి కూడా. అంటే బాహుబలి మీరు అన్నట్టు ఆరంభం, అక్కడ నుంచి ఇంకా KGF ఇవన్నీ కూడా భయంకరంగా ఆడుతున్నాయి విదేశాల్లో కూడా. కేన్స్ ఫెస్టివల్కి వెళ్ళినా కానీ, లేదు హాలీవుడ్కి ఆస్కార్ అవార్డు నామినేషన్ అవ్వడం కానీ చాలా అవుతున్నాయి. అవుతున్న నేపథ్యంలో ఎలా అవుతుంది అంటే ప్రతి దేశంలో కూడా భారతదేశానికి చెందిన సంతతి కనీసం ఒక 10% ఉంటున్నారంట ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో. సో ఖచ్చితంగా పైగా వాళ్ళ ఉండడమే కాకుండా ఆయా రంగాల్లో వాళ్ళు మంచి నిష్ణాతులుగా ఉండడం, ఈ సినిమా రంగంలో కూడా వాళ్ళు కొంచెం ప్రవేశం ఉండడం, మొత్తానికి వాళ్ళు లేదు సినిమా అనేది ఒక కళ, భాషతో సంబంధం లేదు. అక్కడ హావభావాలు ప్రకటించగలిగితే, అక్కడ పిక్చరేషన్ సూపర్గా చేయగలిగితే ఏ భాషనైనా యాక్సెప్ట్ చేయాలి అనే మనతత్వాన్ని వాళ్ళందరికీ అంటగట్టేసాం మెల్లగా. సో ఈ అంటగట్టడం వల్ల ఏమవుతుంది, మన సినిమాలు కూడా హాలీవుడ్ అదే అమెరికాలో బాగా ఆడుతున్నాయి, కెనడాలో ఆడుతున్నాయి, అరబ్ కంట్రీస్లో ఆడుతున్నాయి, చైనాలో ఆడుతున్నాయి, జపాన్లో ఆడుతున్నాయి, ప్రతి కంట్రీలో కూడా. సో మన దేవర కూడా జపాన్లో ఎక్కడ భయంకరంగా ఆడింది. అంటే ఇలా ఆడుతున్నప్పుడు అమ్మా వీడు మనకన్నా మించిపోతున్నాడు రా అనే అక్కసుతో వాళ్ళు మన సినిమాలకి 100% టారిఫ్ విధిస్తారు. జలసితోనే ఖచ్చితంగా కదమ్మా. ఇప్పుడు ఏమవుతుంది, అది ఛాన్స్ తీసుకొని మిగతా ఉత్తర అమెరికా కాంటినెంటల్, అదే ఉత్తర అమెరికా ఖండం కానీ దక్షిణ అమెరికా ఖండంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, అరే అమెరికా కాదురా మా దేశాలు ఉన్నాయి, మా దేశాలకు రండి, మా దగ్గర షూటింగ్ చేయండి, మీకు టారిఫ్ ఇస్తాం, మీకు ఫ్రీ ఇస్తాము. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక ఫ్రెండ్ చెప్తే ఉన్నాను, మన దగ్గర తెలుగు తమిళ్ కన్నడ కన్నా కేరళలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయంట. వాళ్ళ స్టేట్ లోనే అక్కడే వాళ్ళ స్టూడియోని యూటిలైజ్ చేసుకొని అక్కడ షూటేజ్ చేసుకుని చేస్తే వాళ్ళు ఆల్మోస్ట్ 25% రాయితీ ఇస్తారంట. అంటే ఒక 10 లక్షలు పెట్టి సినిమా తీయాలనుకుంటే 7.5 లక్షలు అవుతుంది. 2.5 లక్షల వరకు వారు అన్ని ఇక్కడే చేస్తారంటే మొత్తం అక్కడ భాషతో సంబంధం లేదు వాళ్ళకి. అంటే ఏంటి, ఆ విధంగా వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ స్టేట్ ని టూరిజం పరంగానో ఇట్లాంటి విషయాలు. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు కెనడా వాడు ఇస్తున్నాడంట ఆఫర్స్. కెనడా సూపర్ బ్యూటిఫుల్ కంట్రీ, పైగా భారతదేశం కన్నా పెద్ద కంట్రీ, విశాలంగా. అమెరికా అంత క్రౌడు కాదు పైగా కెనడాలో. ఇప్పుడు అందరూ కెనడా బాట పడుతున్నారు. అమెరికాలో ఆల్రెడీ మన వాళ్ళు ఆక్యుపై చేసేసారు, లేదా ప్రపంచ దేశాలు ఖచ్చితంగా కదా. మరి ఆ జలస్తోని అమ్మ వీడు వచ్చేస్తున్నాడు మనకు మించిపోతాడని చెప్పి వాడి మీద టారిఫ్లు, మీరు రిలీజ్ చేయాలంటే ముందు $1 రిలీజ్ చేయాలంటే ఇప్పుడు $1 రిలీజ్ చేయాలి, సినిమా ఫలానా థియేటర్లో వేయాలంటే ఆ థియేటర్కి ఇలా చేయాలన్నట్టుగా రకరకాలుగా
పెడుతున్నారు. రెస్ట్రిక్షన్స్ ఇప్పుడు కెనడా వాడు ఏం చేస్తున్నాడు, బాబు మా దగ్గర రండి, మా దగ్గర షూటింగ్లు చేసుకోండి, మీకేం లేదు, మేము ఫ్రీగా ఇస్తామని. ఆడేమనుకుంటాడు అప్పుడు వాడికి ఆ హోటల్స్ వల్ల లేదంటే ట్రాన్స్పోర్ట్ వల్ల మిగులుతుంది వాడికి, అంతే కదా. ఎప్పుడైనా సరే ఒక టర్న్ ఓవర్ అది, ఆ టర్న్ ఓవర్ అనేది ఆలోచించాలి. ఓహో, ఒక విదేశీ యాత్రికుడు కానీ మన దేశానికి వచ్చాడంటే వాడు ఫ్లైట్కి వచ్చే ఛార్జెస్, వాడు ఒక హోటల్లో దిగితే హోటల్కి మనీ వస్తుంది, ఆడు బయటకు వస్తే ఒక క్యాబ్ మాట్లాడతాడు, దాని పక్కన హోటల్లో వెళ్ళి భోజనం చేస్తాడు, లేదు బయట ఇలా తిరగడానికి వచ్చినప్పుడు వీధి సైడ్ అరే భలే ఉన్నాయని కొంటాడు. అంటే ఒక్కడు రావడం వల్ల ఎంతమందికి బిజినెస్ అవుతుంది కదా, అలా ఆలోచించాలి. అంతేగాని అమ్మ ఆడు వచ్చేస్తున్నాడు రా, లావనే రాకుండా చేయాలి, కావాలని హోటల్ రూము 5,000 10,000 చేసేద్దాం, బయట ఛాయ్ 100 రూపాయలకి అమ్మేద్దాం, అది తప్పది. దానివల్ల ఏమవుద్ది, కంట్రీ యొక్క రెప్యుటేషన్ పోతుంది. ఇండియా వెళ్తే అందరూ అంత మోసమేనరా, 10 రూపాయల టీ కూడా 100 రూపాయలు తీసుకుంటారు అనే సెన్స్ వచ్చింది అనుకోండి, ఎవడు వస్తాడు మరి? సో మీరు అన్నట్టు ట్రంప్ గారు ఏదన్నా ఉంటే హాలీవుడ్ ప్రకారంగా ఫిలిం కంటెంట్ ని పెంచుకోవాలి, కానీ ఇలాంటివి పెంచండి. అప్పుడు ఏం చేయాలి, మా ఇక్కడ అందరి సినిమాలు మేము యాక్సెప్ట్ చేస్తాం, బట్ హాలీవుడ్ వాళ్ళకి మాత్రం మీకు పలానా దగ్గర మనకైతే ఫ్రీ ఆ స్టూడియో, మనకైతే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ, మనకైతే టికెట్లో రాయితీ ఫ్రీ, మన హాలీవుడ్ వాళ్ళకి లేకపోతే అమెరికన్ సిటిజన్స్ కి రాయితీ అని ప్రకటించు. అంతే కదా. ఇప్పుడు మన తెలుగులోనో తమిళ్లోనో ఒక ఇది ఉంది ఫిల్మ్ ఇండస్ట్రీలో, ప్యూర్ తెలుగు నేమ్ అయితే దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఏమి ఉండవు. ఇండస్ట్రీలో కూడా ఉంది ప్యూర్ తెలుగు నేమ్, సినిమా టైటిల్ నేను చెప్పాను, సినిమా టైటిల్ తెలుగులో ఉంటే దానికి ఏ ఇబ్బంది ఉండదు, ఇంగ్లీష్ లో ఉంటే మళ్ళీ దానికి ఎంతో ఛార్జ్ చేయాలి. జస్ట్ నామకే వాస్తే ఉంటుంది 10,000 15,000 ఏదో రిజిస్ట్రేషన్ ఫీజులు. సో అవి రాయితీ ఇవ్వడం వల్ల అది కూడా చిన్న సినిమా తీసుకున్న వాళ్ళకి అది బెనిఫిటే కదా, అది నేను అంటున్నా. సో అట్లాగా కొన్ని అమెండ్మెంట్స్ పెట్టుకుని వాళ్ళకి డెవలప్ చేసుకోవాలి, కానీ పక్కోడు వచ్చేస్తున్నాడని పోటీకి వీడికి వదిలేసి వాడి మీద రాయితీలు అయితే రేపొద్దున ఎవడు రాడు. ఇంకా హాలీవుడ్ నువ్వు మా దేశానికి రావద్దు రాయితీలు అంటున్నావు, రేపొద్దు నీ సినిమా మా దగ్గర ఎందుకు, మాకు అవసరం లేదు. ఖచ్చితంగా వీళ్ళు ఇండియా వాళ్ళు కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టేసుకుంటారు. అవసరం అనుకుంటే ఇవాళ రేపు ఓటీటీలు ఉన్నాయిగా, ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అందరూ చూసేసుకుంటున్నారు, థియేటర్ రాకపోతే లేదు, అప్పుడు నష్టం ఎవరికి? అంటే ఎవ్వరు ఏది ఆపేది కాదు, కాకపోతే వాళ్ళ అక్కసి ఈ విధంగా బయటపడేలాగా అనిపిస్తుంది. కాబట్టి ఆ ట్రంప్ గారు ఏదో విధించాడు కదా అని మన టాలీవుడ్ హీరోలకి బాలీవుడ్ హీరోలకి నష్టం అంటే ఏముండదు, ఎవ్వడూ ఆపలేడు. ఎందుకంటే మన వాళ్ళు క్రేజ్ కానీ మన వాళ్ళ యొక్క సత్తా ఆల్రెడీ ఖండాంతరాలు దాటేసింది. అండ్ మోర్ ఓవర్ మన టాప్ సూపర్ స్టార్లనే కాదు, ఇప్పుడు ట్రెండ్ ఎలా నడుస్తుందంటే ఎవరైనా చిన్న సినిమా అయినా పెద్ద సినిమా కథ బాగుంటే ఎత్తుకెళ్ళిపోతున్నారు. కథ బాగాలేకపోతే వాడు సూపర్ స్టార్ అవని, రజనీకాంత్ అవని, చిరంజీవి అని, ఎవరవని, అలా చాలా మూవీస్ వచ్చాయి, చూసాం. రీసెంట్ గా చిన్న సినిమాలు నిహారిక గారు ప్రొడ్యూస్ చేశారు, అది కమిటీ కుర్రలేదు, పెద్ద ఖర్చే లేదు, ఎంత బాగా ఆడింది అది. అంటే చిన్న సినిమా అయినా సబ్జెక్టు తీసే విధానము ప్రేక్షకులకి అరే మన పక్కింటోడి స్టోరీ ఎదురింటోడి స్టోరీ లాగా ఉండేలాగా తీసుకోవాలి తప్ప ఆ ఆంక్షలు విధిస్తే ఏమవుతుంది? నీ ఒక్క దేశం ఉందా ప్రపంచంలో, ఇంకేం లేవా? మనం షూటింగ్ లొకేషన్ పరంగానే కాదు కదా, స్టోరీ పరంగా చూస్తాం, మ్యూజిక్ పరంగా చూస్తాం, కంటెంట్ పరంగా చూస్తాం, అన్ని చూస్తాం. అసలు వాళ్ళకి పాటలే ఉండవు, గట్టిగా మాట్లాడితే వాళ్ళకి పాటలే ఉండవు, మనకు పాటలు ఉంటాయి కంపల్సరీ. గతంలో ఆస్కార్కి వెళ్ళినప్పుడు పాటలు ఉన్నాయి అందుకే రిజెక్ట్ చేశారు అనేవారు. పాటలు ఉంటే రిజెక్ట్ చేయడం ఏంటి? పాటలుంటే ఇంకా మనము దానికి ఇస్తాము అంటే వాడు తట్టుకోలేక ఏదో కొన్ని అమెండ్మెంట్స్ వాళ్ళు రూల్ పెట్టేసుకున్నారు. అట్లా ఆస్కార్ అంటే హాలీవుడ్ అంటే ఆస్కార్ కాదు కదా. అందుకే ఒకసారి కమల్ హాసన్ గారు కూడా చెప్పారు, సార్ ఆస్కార్ మీకు ఎప్పుడైనా ఆస్కార్ అవార్డు రావచ్చు అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే, నా దృష్టిలో అది పెద్ద అవార్డే కాదు. నేను నా ఊర్లో గ్రాడ్యుయేషన్ చేస్తున్నాను, ఇక్కడ బిఎస్సీఓ బీకామో బీటెక్ అంటున్నాం, అక్కడ యుఎస్ లో చేస్తే దానికి ఒక పేరు ఉంటుంది, అక్కడ అది గొప్ప, నాకు ఇక్కడ ఇది గొప్ప. అంత మాత్రం యుఎస్ ఇంజనీరింగే తోపు, ఇది మంది తక్కువ అని కాదు కదా. అలా ఆయన విశ్లేషణ అలాగే కరెక్టే కదా. నీకు ఇక్కడ హావభావాలు వాడు అన్నిటికైనా పెద్ద ఎక్స్ప్రెషన్ చేయడు, పెద్ద కష్టమైన డైలాగ్ ఉండదు, వాడికి నోరే పూర్తి తిరగదు కాబట్టి టంగ్ ట్విస్టర్స్ ఏమి ఉండవు ఇంగ్లీష్ వాడికి. మరి ఇక్కడ ప్రతిదీ నాటకం నుంచి పౌరాణికాల నుంచి సాంఘికాల నుంచి ఎన్ని రకాలు ఉన్నాయి మనకి. వాడికి సినిమా అంటే ఎంతసేపు అలా రాకాశబల్లి డైనోసార్లు ఇవి తప్పితే మిషన్ గన్లు బాంబులు పేజీ ఇంకేమున్నాయి చెప్పాడు. ఎమోషనల్ ఏముంటుంది ఆడ దాంట్లో, స్టోరీ కంటెంట్ పరంగా ఏముండదు. సో ఎన్ని విధించుకున్నా ఇవన్నీ చిన్న బెదిరింపులు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దీని వలన దీనికి టాలీవుడ్ కి కానివ్వండి బాలీవుడ్ కి కానీ ఎలాంటి నష్టం జరగదని చెప్తారంటే, ఇంపాక్ట్ ఏం పడదు నేను అనుకోవడం. ఎందుకంటే
కొంచెం ఆ ఓవర్సీస్లో ఏదైతే రిలీజ్ అయ్యే ఉన్నాయో ఒక మహా అయితే ఒక 100 రూపాయలు వస్తుంది అనుకోండి ఓవర్సీస్లో, ఓకే పోతే ఒక 20 రూపాయలు పోతుంది. మరి వాడు అలాంటి రిస్ట్రిక్షన్ పెడితే అక్కడ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఆ టారిఫ్ ఇచ్చిన టారిఫ్ కట్టుకొని రిలీజ్ చేశారు అనుకోండి, రేట్లు పెంచేస్తారు కదా ఆబ్వియస్లీ. అవును, ఆబ్వియస్లీ రేట్లు పెంచుతారు. టికెట్ రేట్స్. అదే అది జరిగేదే, అది ఎక్కడైనా సరే. ఓకే సార్, నమస్తే.